మీడియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. హాయ్ వారణాసి ట్రైలర్ చూసారా? చూసినా. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉంది. మహేష్ బాబు స్టైల్ కూడా చాలా యూనిక్ గా ఉంది, చాలా నచ్చింది. ఇంకా ఆ మూవీ పైన 100 crores ఇన్వెస్ట్ చేసిండ్రు రాజమౌళి. Obviously Rajamouli has a huge fan base, so even I am the one of the fan of Mahesh Babu, so I just love that movie. So let's assuming రాజమౌళి 100, 200, 500 crores పెడితేనే బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. ఇప్పుడు 1000 crores అంటున్నారు, మరి ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్? yeah, we are putting a huge expectations and we are happy for that. We are waiting for the movie and excited గా ఉన్నాం చాలా. యాక్చువల్లీ మహేష్ బాబు లుక్స్ ఎలా ఉంది? చాలా బాగున్నాయి, కొంచెం యూనిక్ గా ఉంది as compared to all the movies, so I'm happy. సో నంది మీద వచ్చే విజువల్ అది త్రిశూలం పట్టుకొని గూస్ బంప్స్ వస్తున్నాయి అది చూస్తుంటేనే. ఎగ్జాక్ట్లీ, దట్స్ ట్రూ. చాలా బాగుంది. లైక్ కరెంట్లీ అయితే పోస్టర్ చూసే చాలా యూనిక్ అనిపిస్తుంది, బట్ మూవీలో ఇంకెలా ఉందో చాలా వెయిట్ చేస్తున్నాం. సో యా, టైటిల్ కే ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టి చేసినట్టు. సో ఎలా ఉండబోతుంది మూవీ? ఆబ్వియస్లీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రమోషన్స్ వేరే లెవెల్ ఉంటది కదా, అంటే ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం కావచ్చు అన్ని. అవును, చాలా వేరే ఉంటారు. సో మెయిన్ గా నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మహేష్ బాబు నుంచి? ఈసారి ఇందులో 6 ప్యాక్ చూపిస్తాడు అనుకుంటున్నావా లేదనుకుంటున్నావా? 6 packs అయితే తెలీదు, బట్ ఆయన యాక్షన్స్, డైలాగ్స్, ఎవ్రీథింగ్ దానికోసం వెయిట్ చేస్తున్నాం. మహేష్ బాబు గారు బటన్సే సరిగ్గా తీయడు, వితౌట్ సెట్ 6 ప్యాక్ చూపిస్తే ఎలా ఉంటది ఆడియన్స్ చెప్పు? ముఖ్యంగా నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ అంటున్నావు కాబట్టి. ఎగ్జాక్ట్లీ, చూసాం ఇక ఎలా ఉంటుందో. లెట్స్ సీ. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ మీద? చాలా క్రోస్ కలెక్ట్ చేస్తున్నారు. 2000 మేబీ 2000 అనుకుంటా. ఇంత ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ వస్తుంది అనుకుంటా, ఎందుకంటే మహేష్ బాబుకి చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. సో యా, వారణాసి ఎలా అనిపిస్తుంది? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ట్రైలర్ నేను నిన్ననే చూసాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే బాబు ఫ్యాన్స్ మామూలుగా ఉండదు. జనరల్ గా బాబుకి లేడీస్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం ఈ లుక్ లో స్టైలిష్ గా, మాస్ గా, అంటే మొత్తం ఎలా అసలు చూసారా? చాలా యూనిక్ గా ఉంది అండ్ హిస్ వెరీ హ్యాండ్సమ్ యాక్చువల్. త్రిశూలం పట్టుకొని వచ్చే విజువల్ ఎలా? చాలా బాగుంది అది. నిన్న కూడా ఈవెంట్ లో కూడా అలానే వచ్చారు. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. కూడా అలానే వచ్చింది. రాజమౌళి మరి వదలడు కదా. అవునవును. ఇంకా 6 ప్యాక్ ఉంటది అని అంటున్నారు మహేష్ బాబు గారికి, అంటే చూపిస్తారు అని అంటున్నారు. అవుతుంది అంటారా? చూడాలి. మహేష్ బాబు గారికి చాలా సిగ్గు తీయరు చెట్టు. మేబీ చూడాలి, ఉండొచ్చేమో మరి, బికాస్ రాజమౌళి సార్ దాంట్లో ఉంది కాబట్టి. ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు అంటున్నారు? అంటే నార్మల్ గా రాజమౌళి గారు 100 కోట్లు పెడితేనే 500 కోట్లు వచ్చే ఉంటది. ఇప్పుడు 1000 కోట్లు బడ్జెట్ అంటున్నారు అప్రాక్సిమేట్ గా. మేబీ దానికి మించి ఉండొచ్చు, మోర్ దాన్ 1000. ఓకే, సో ఫైనల్ గా మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? వెయిటింగ్, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అని వెయిటింగ్. యాజ్ అ అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ మూవీ. అంటే ఇష్టమా? ఓకే, అల్లు అర్జున్ ఫ్యాన్ గా మహేష్ బాబు మూవీ కోసం వెయిట్ చేస్తాం. అవును, చూద్దాం ఆయన యూనిక్ లుక్ ఎలా ఉంటుందా అనేసి. ఆ టైటిల్ రిలీజ్ చేయడానికి ఇన్ని డేస్ పట్టింది ఏంటి అని. హాయ్ అండి. యాక్చువల్లీ మహేష్ బాబు వారణాసిది ట్రైలర్ ఎలా ఉంది, అసలు లుక్స్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. ఎందుకంటే హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉందని చెప్పి అందరూ అంటున్నారు, కానీ ఇంకా అంతకు మించి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్కి తీసుకెళ్లడంలో ప్రథమ స్థానం రాజమౌళి గారిదే. వాస్తవంగా ఆయన మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి గుర్తింపు తెచ్చిన మనిషి, డైరెక్టరు మన రాజమౌళి గారు. నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది రాజమౌళి గారిని చూస్తుంటే. ఎందుకంటే ఏంటి తెలుగు సినిమా అన్న కాడి నుంచి ఏంటి తెలుగు సినిమానా అని చాలా తక్కువగా చూసేవాళ్ళు. ఈవేళ బాలీవుడ్ స్టార్స్ ఈవేళ తెలుగు సినిమా అవుతుందంటే మన సినిమా ఆపండి బాబు, ఎందుకు వచ్చింది అనవసరంగా డబ్బులు మన సినిమాలు లాస్ అయిపోతాయి. ఎందుకంటే తెలుగు వాళ్ళు సినిమా వదిలేరంటే మామూలు కథ అయి ఉండదు అని చెప్పి భయపడే రేంజ్కి వెళ్ళింది. ఇప్పుడు రాజమౌళి గారు ప్రపంచంతో పోటీ పడుతున్నాడు.
హాలీవుడ్ తో పోటీ పడే కూడా వేరే లెవెల్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు కూడా ఆలోచించేలా ఉన్నారు. ఏంటి తెలుగు సినిమా అవుతుందా, జాగ్రత్తగా ఉండాలి మనం, ఏ సినిమాలు రిలీజ్ చేయకుండా భారీ నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అద్భుతమైన కథలు ఉంటాయి, వాళ్ళు సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ కట్టుబాట్లు వేరే విధంగా ఉంటాయి. పిచ్చి కదా ఇంటర్నేషనల్ గా మన సంస్కృతి సంప్రదాయాలు అన్నా కానీ, మన చరిత్ర మన హిస్టరీ మిథాలజీ అన్నా కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. ప్రపంచంలో ఎక్కువ సంస్కారం కానీ బాంధవ్యం కానీ పత్నివతులు అంటారు చూడు, ఒకే భార్య ఒకే భర్త ఉన్నటువంటి సాంప్రదాయం మన ఇండియాలోనే ఉన్నది. అసలు ఇలాంటి కట్టుబాట్లు ఇలాంటి ఎథిక్స్ ఉన్నటువంటి దేశాలు ఎక్కడ లేవు. ఎమోషన్స్ ఉంటాయి, బాధ్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కరుణ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి గౌరవించాలి, ఒక మతాన్ని ఒక మతం గౌరవించాలనే సాంప్రదాయం ఉంటుంది. ఇన్ని రకాలైన మానవతా విలువలతో ఉన్నటువంటి భారతదేశం గురించి ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మహేష్ బాబు లుక్స్ ఎలా ఉన్నాయంటే షర్ట్ తీసేపిస్తారు అని 6 ప్యాక్ చూపిస్తారని అంటున్నారు మూవీలో. లేదు, నాకు హిస్టారికల్ మూవీ నా ఇది. రాజకుమారుడు మన వాస్తవంగా అప్పుడు రాజకుమారులు ఇప్పుడు వచ్చి ఇప్పుడు కంప్యూటర్ యుగంలోకి వచ్చాడా అన్నట్టుగా కనిపిస్తుంది. అది నిజంగా చాలా బాగుంటుందండి. రాజమౌళి గారు ఏ థాట్ తీసుకున్నా చాలా జాగ్రత్తగా చాలా అద్భుతంగా ఆయన చేయగలుగుతాడు. అందులోని ఇప్పుడు ఈ బాలీవుడ్ కాదు హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ అవుతుంది సినిమా. అందరినీ బాగానే చూపిస్తాడు ఆయన, చూడడానికి బాగుంటది. అయితే ఇప్పుడు ప్రపంచం కూడా ఎదురు చూసే స్థాయికి తెలుగు సినిమా వెళ్ళిపోయింది. అరే వాళ్ళు ఏం సినిమా తీస్తున్నారు, దేని మీద తీస్తున్నారు, జాగ్రత్త ఉండాలి సుమా. ఆస్కర్ పట్టిపోయారు ఇప్పుడు. మళ్ళీ ఈ సినిమాతో ఏం పట్టిపోతారు భయం కదా వాళ్ళకి. లిటరలీ అంటే మహేష్ బాబు గారిని ఈ ప్లాట్ లో మనం ఎప్పుడు అంటే ఈ రకంగా చూడలేదు. రాజమౌళి గారి చేతిలో పడితే చెక్కేస్తారు, చెక్కన్నా అనే మామూలుగా రాలేదు కదా. చెక్కేస్తారని అనుకుంటున్నానన్నా, ఖచ్చితంగా చెక్తాడు. ఎందుకంటే ఆయనకి పురాణాల పట్ల ఇతిహాసాల పట్ల చాలా పట్టున్న వ్యక్తి. అక్కడి నుంచి స్టోరీలు లాక్కొస్తాడు. అది మనం చూడడానికి ఆనందంగాని సాంప్రదాయంగాని ఖచ్చితంగా ఓ అద్భుతమైన సినిమాని డ్రీమ్ ని చూసినట్టుగా ఉంటది, ఔరా అన్నట్టుగా ఉంటది. కాబట్టి రాజమౌళి గారు సినిమా ఒక మారుమూల అంటే వాస్తవంగా ప్రపంచంలో మన ఎక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక చిన్నది, ఒక సముద్రం అంత అది ఉంటే కాకిరెట్లాంటి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈవేళ ప్రపంచ స్థాయికి వెళ్ళి అక్కడ బెదిరిస్తుందంటే వాళ్ళని మామూలు విషయం కాదు. ఇది కోట్లు కంటే కూడా ఇప్పుడు ఇన్ని కోట్లని చెప్పలేం కానీ ఆల్రెడీ 2000 కోట్లు 2000 కోట్లు అబోవ్ వసూలు చేస్తున్నారు నా దృష్టిలో. ఎందుకంటే ఆ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు, అన్ని దేశాల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి 150-160 దేశాల్లో రిలీజ్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు కొంతమంది 240 అంతా ఎన్నో దేశాలు చెప్తున్నారు. కానీ ఏదేమైనా మన వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది, మన స్టామినా విపరీతంగా పెరిగిపోయింది, మన సినిమా టెక్నికల్ వాల్యూస్ విపరీతంగా పెంచేసుకుని వెళుతున్నారు. ఖచ్చితంగా మన ప్రపంచంలోనే అద్భుత సినీ రంగంగా మన తెలుగు సినిమా రూపుదిద్దుకోబోతుంది ఈ సినిమాతో. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. వారణాసి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ట్రైలర్ ఎలా ఉంది అసలు? వారణాసి గురించి చెప్పాలంటే ఎన్ని జన్మలు ఎత్తినా చాలా బ్రో. అంతే. నేను వారణాసిలో మన ఈవెంట్ లో మనకు బీభత్సంగా వచ్చాడు ఎంట్రీ ఎట్లా ఇచ్చిండు బాబు. సంచార్ అంటే నాకు గోప్ బాంబ్స్ వచ్చేసిన మొత్తం. రాజమౌళి గారి కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటది అబ్బా. ప్రతి హీరోని ఇంట్లోనే తీసుకొని వస్తారు. రాజమౌళి అంటే ఇప్పుడున్న స్టార్ హీరోలకి దేవుడు రాజమౌళి అంటే ఇప్పుడు రాజమౌళిని లైఫ్ సెట్. ఇంకా వాళ్ళు తరతరాలు వాళ్ళ పిల్లలు వాళ్ళంతా బతికేయాల్సిందే. ఇప్పుడు రాజమౌళి ఎవరిని తీసుకుంటాడని చెప్పేసి అందరు హీరోలు పోటాపోటీగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న డైరెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్, ద వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఎలా ఉంది ట్రైలర్? మహేష్ బాబు అట్లా మూవీలో నంది మీద అట్లా వస్తుంటే నంది మీద ఎలా వస్తుండు బ్రో అంటే చెప్పాలంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయినా. వెనకాల బ్యాక్గ్రౌండ్ మెచ్చుకుంది చూడండి, సంచారి అంటుంటే నాకు అసలు ఎంతో అబ్బోడి నాకు భలే ఫీలింగ్ వచ్చింది. ఐ ఫీస్ట్ కదా రాజమౌళి గారి ఫ్యాన్స్ కి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అయితే ఇంకా ఫుల్ మీల్స్ ఒకేసారి తిన్నట్టు అన్న. ఫుల్ మీల్స్, ఆంధ్ర మీల్స్ కాంబో, ఇంకా మొత్తం తాలి బఫెట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకా తాలి అయిపోతుంది అందరికి. మహేష్ బాబు గారు ఈ సినిమాలో 6 ప్యాక్ చూపిస్తారని అనుకుంటున్నారా లేదా? ఇప్పిస్తారా లేదా? రాజమౌళి గారు షర్ట్ ఇప్పిస్తాడు ఖచ్చితంగా. షర్ట్ ఇప్పించి షర్ట్ మొత్తం తీసేస్తాడు, వదిలేసి బటన్స్ ఏముండదు. ఇంకా 6 ప్యాక్ నేను అనుకుంటున్నా 8 ప్యాక్ ఇలాగే చూపించచ్చు, 6 డబల్ చూపించచ్చు. ఇంకా
మొత్తానికి బాగుందంట ఇచ్చింది మీకు. క్యాక్ అన్న పిచ్చి లేపిచ్చేస్తుంది మొత్తం. అసలు వరల్డ్ లోనే నేను ఫస్ట్ టైం అలాంటి ఈవెంట్ చేయడం. ఫుల్ స్క్రీన్ మూవీ అలాంటి ఈవెంట్స్ గానీ అసలు ఎంత పకడ్బందీగా అసలు ఆ ఈవెంట్ చేశారంటే. ఈవెంట్ చేశాడంటే ఏంది భయ్యా ఈ ప్రమోషన్స్? భయ్యా ఇది ఓన్లీ టైటిల్ లాంచ్, ఇంకా ముందు ఇంకా చాలా ఉంది. 27 అంటుండు మరి బాస్, మరి 27 28 అప్పటి వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికి పండగే పండగ. ఇంకా ప్రియాంక చోప్రా లుక్స్ ఎలా ఉంది అసలు? మందాకిని అన్నట్టు ఉంది బ్రో. అసలు ఆ శారీలో రావడం ఏంది బ్రో? ఆ శారీలో వచ్చి ఇలా తిరిగి ఇలా గన్ను కొట్టేస్తే అబ్బా. ట్రెడిషన్ ని మోడల్ ని మిక్స్ చేశారు కదా. ట్రెడిషన్ ని మోడల్ ని మిక్స్ చేసి ఒక ఫ్యాన్సీ నుంచి ఒక పల్లెకట్టు చీర దాకా తెచ్చాడు మన ప్రియాంక చోప్రాని. ఇంకా చాలా మొత్తానికి ఇరగొట్టేస్తాడు భయ్యా. ఎన్ని కోట్ల ఎక్స్పెక్టేషన్స్ మీ దృష్టిలో? భయ్యా నేను అనుకుంటున్నా ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయ్యి వచ్చేసరికి రిలీజ్ అయ్యి థియేటర్లలో ఆడి నేనైతే ఒక 10,000 కోట్లు అనుకుంటున్నా భయ్యా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు